కోట్లు పిలిచారు, ఆపేశారు మధ్యలో వర్క్స్ అని. ఇప్పుడు ఫస్ట్ అయితే నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి ఏడాది లోపు ఆ మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ పూర్తయిపోతాయి ఫస్ట్ ఫేజ్ లో. అవి ఫస్ట్ పూర్తి చేసేస్తారు. రెండవది ప్లాట్లు ఇచ్చేస్తారు జనాలకి. జనాలకు ప్లాట్లు ఇచ్చేసేస్తే ప్రైవేట్ ఎంగేజ్మెంట్ బిగిన్ అయిపోతుంది. ఇళ్ళ, షాపుల, షాపింగ్ మాల్సా, థియేటర్లా ఇట్లాంటివి వచ్చేస్తాయి. ఇది ఎప్పుడైతే వచ్చేస్తుందో ఒక నగరం తయారైపోతుంది. నగరం తయారైపోయాక ఇంకెవడో ఎంపీకేదేం లేదు ఫ్యూచర్ లో. అది అద్భుతమైనటువంటి అదొక అమరావతి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ సెట్ అయిపోతుంది. అది సెట్ అయిపోయిన తర్వాత ఇక భవిష్యత్తులో మార్పు చేర్పులకి ఇంకెవడు ధైర్యం చేసేది ఉండదు. అమరావతి అనే ఒక రాజధాని అయితే చూపించేస్తారు బాబు గారు ఖచ్చితంగా ఈ టర్మ్ లో మొత్తం కంప్లీట్ గా. జగన్మోహన్ రెడ్డి గారి టీం ఇంకా అయోమయంలోనే కంటిన్యూ అవుతుందా? తాజాగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కానీ మంత్రులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో భేటీ అయినప్పుడు వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చారంట. అవన్నీ చూస్తా ఉంటే ఇంకా అయోమయంలోనే ఉన్నారా? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఓడిపోయినటువంటి సందర్భంలో కారణాలు ఏంటి అవును సమీక్ష అని ఎవరు సమీక్షించుకుంటారు? ఓడిపోయిన వాళ్ళు సమీక్షించుకోవాలి. చేసుకుంటున్నారా? బేసిక్ గా ఏమవుతుంది, మళ్ళీ ఇంకో ఎత్తుగడ. ఇప్పుడు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టు కుల పోలరైజేషన్ జరిగింది అవతల. అదే సందర్భంలో రెడ్లు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నావు, వాళ్ళకి ఎక్కువ ఇస్తూ రెడ్లను అవమానపరుస్తున్నావు అన్నటువంటి ఉద్దేశం. కానీ జనంలోకి ఏం వెళ్ళింది? మొత్తం రెడ్లనే పెట్టుకున్నాడని. ఏది కరెక్ట్ అనాలా? రెడ్లేమో మొత్తం నువ్వు రెడ్లకేం దోచిపెట్టట్లేదంటూ రెడ్లు తిరస్కరించారు. ప్రతిపక్షాలేమో నువ్వు రెడ్డి రాజ్యం నడుపుతున్నావు అని చెప్పారు. ఏది కరెక్ట్? ఇందులో ఏం సమీక్షించుకోవాలి అతను? ఏం సమీక్షించుకుంటాడు? అది ఇక్కడ అసలు పాయింట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇతను ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం నుంచి ఓటేం రాబడతాడు? ప్రత్యేకించి రాదు. కాపు సామాజిక వర్గం నుంచి ఏం రాబడతాడు? రాదు బేసిక్ గా. కాబట్టి ఇప్పటికిప్పుడు వాటిట్లలో ఇతని ఫార్ములా ఏమి ఉండదు. ఇతని ఫార్ములా ప్రస్తుతం ఉన్న వాళ్ళని కాపాడుకోవడం,